గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ 15th February 2025. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారత్కు F-35 ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానం. సో ఇదేంటంటే ఈ F-35 యుద్ధ విమానాన్ని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకొని ఉన్నాము. అంటే భారత యొక్క రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగుపరుచుకోవడం కోసం శత్రుభీకరమైనటువంటి F-35 యుద్ధ విమానాలను మన దేశానికి అమ్మడానికి అమెరికా అనేది అంగీకరించిందనమాట. సో దీంతో పాటు నరేంద్ర మోడీ అండ్ ట్రంప్ వాళ్ళిద్దరూ అమెరికాలో కలుసుకోవడం వల్ల ఇంకేం జరిగింది అంటే అమెరికా నుండి చమురు గ్యాస్ కొనుగోళ్లు పెంచడంతో పాటు 26/11 అంటే ఏంటంటే ఇది ముంబై దాడులు జరిగినాయి 26th November. ఓకేనా. సో 26th November ముంబై ఉగ్రదాడి కేసులో ఉన్నటువంటి నిందితుడైనటువంటి తహవ్వుల్ రానాను కూడా మన ఇండియాకి అప్పగించడానికి మోడీ అంగీకరించారనమాట. ఓకేనా. సో అట్లాగే ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ అంటే మన ఇండియాకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్య విలువను కూడా ఎంతవరకు 2030 వరకల్లా $50,000 కోట్ల పెంచుకోవడానికి ఇరు దేశాలు కూడా అంగీకరించారంటే త్వరలోనే దాని గురించి ఒక ఒప్పందం చేసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. ఎంత అంటే 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునే విధంగా. అట్లాగే మరి వీళ్ళిద్దరు ఎక్కడ కలిశారు అంటే అమెరికాలోని శ్వేత సౌధంలో ఉన్నటువంటి ఓవెల్ కార్యాలయంలో. ఓకేనా. ఓవెల్ కార్యాలయంలో వీళ్ళిద్దరు కలిశారనమాట, మోడీ మరియు ట్రంప్. అట్లాగా అసలు F-35 అంటే ఏంటి అంటే ప్రస్తుతము మన ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నటువంటి 5వ తరం యుద్ధ విమానమే F-35 అనమాట. అంటే ఇది 5th generation యుద్ధ విమానం. ఓకే. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే రాడార్లు, ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల యొక్క కళ్ళు కప్పి శత్రువులపై దాడి చేయడం దీని ప్రత్యేకత. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఆపోజిషన్ అంటే ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళ కళ్ళు కప్పి కూడా శత్రువులను దాడి చేయడమే ఈ F-35 యొక్క ప్రత్యేకత అనమాట. అట్లాగే ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యావరణ సామర్థ్యాలు కూడా ఉన్నాయి. సో ఇందులో 3 వేరియంట్లు ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటి అని అంటే F-35A ప్రాథమిక వేరియంట్ ఏంటి అంటే దీని ధర $80 million అంటే 695 కోట్లు అనమాట. F-35B ఇది ఏం చేస్తుందంటే నిట్ట నిలువుగా గాల్లోకి ఎగురుతుంది మరియు ల్యాండ్ కూడా కాగలదు దానికంతటే అదే. ఓకేనా. సో దాని ధర ఎంత అంటే $115 million అనమాట. అట్లాగే F-35C వచ్చేసి దీని ప్రత్యేకత విమానవాహక నౌకల కోసం ఇది రూపొందించారనమాట ప్రత్యేకంగా. సో దీని ధర $110 million అంటే 955 కోట్లు అనమాట. అయితే ఈ 5th generation యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, ఈ 5వ తరం యుద్ధ విమానాలని ఓన్లీ 3 దేశాలు మాత్రమే తయారు చేస్తున్నాయి. అవి ఏంటి అంటే రష్యా, చైనా, అమెరికా అనమాట. అట్లాగే F-35 యుద్ధ విమాన నిర్వహణ అనేది అత్యంత ఖరీదైన విషయం. ఎందుకంటే దీన్ని 1 hour మనం గాల్లోకి ఎగురవేస్తే దానికి అయ్యే ఖర్చు 32 లక్షలు అనమాట. అంటే డాలర్లలో చెప్తే $36,000. కాబట్టి ఇది ఒక 1 hour వర్క్ చేస్తేనే దీనికి అయ్యే ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. అట్లాగే అమెరికా ఆయుధ తయారీ సంస్థ అయినటువంటి లాక్హీడ్ మార్టిన్ మరియు మరో 2 సంస్థలతో కలిసి దీన్ని తయారు చేస్తుంది. అంటే ఈ యుద్ధ విమానాన్ని ఎవరు తయారు చేస్తున్నారంటే అమెరికా తయారీ సంస్థ అయినటువంటి లాక్హీడ్ మార్టిన్ మరొక 2 సంస్థల సహాయంతో దీన్ని తయారు చేస్తున్నారు. దీంట్లో ఉపయోగించే ఇంజిన్ F-135 ఇంజిన్ అనమాట. ఓకేనా. సో ఇది అత్యధికంగా 1.6 మ్యాక్ అంటే 1960 కిలోమీటర్స్ వేగంతో ఇది ప్రయాణించగలదు. ఈ విమానం 6 టన్నుల నుండి 8.1 టన్నుల యొక్క ఆయుధాలను ఇది మోసుకెళ్లగలదు. అంటే అంత బరువు గల ఆయుధాలను కూడా ఇది మోసుకెళ్లగలదు అనమాట. ఓకేనా. అట్లాగే మనకి సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సో మోదీకి స్పెషల్ గిఫ్ట్. ఓకేనా. సో ట్రంప్ మోదీకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అదేంటి అంటే అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని ట్రంప్కి ఇచ్చారనమాట. ఓకేనా. సో అందులో మనకేంటి మోడీ గురించి, నెక్స్ట్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇండియా తోటి ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు అవన్నీ కూడా ఆ బుక్ లో అనేది ఉన్నాయన్నమాట. అట్లాగే థర్డ్ ఏంటి అంటే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 3 ప్రమాణ స్వీకారం. ఓకేనా. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 3 ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళు ఎవరు అంటే జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజనా కలాసికం. వీళ్ళు 3 కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మనకు తెలుసు ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు అంటే సో సీజే చేపిస్తారు అనమాట. అంటే ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ చేపిస్తారు. సో ప్రస్తుతం మన తెలంగాణలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారనమాట. అతనే సుజయ్ పాల్. ఈ 3 తోటి కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో హైకోర్టు గురించి మనకి 6వ భాగంలో 214 ఆర్టికల్ నుంచి 2031 ఆర్టికల్ వరకు చెప్పేదే హైకోర్టు అనమాట. అందులో మరి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటంటే 219 అనమాట. ఓకేనా. సో అది థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ 4th ఏంటి అంటే దేవేందర్ గౌడ్.
ఈ దేవేందర్ గౌడ్ విజయ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకము నిన్న జలవిహార్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ విజయ తెలంగాణ దాంట్లో ఏముంటుందంటే తెలంగాణ చరిత్ర, ఉద్యమం యొక్క అనుభవాలన్నీ కూడా ఈ బుక్ లో ఉంటాయని చెప్తున్నారు. ఓకేనా, అది 4th కరెంట్ అఫైర్. నెక్స్ట్ 5th కరెంట్ అఫైర్ ఏంటి అంటే గంగా నది డాల్ఫిన్. ఓకేనా, అయితే గంగా నది డాల్ఫిన్ అనేది ఏంటి అంటే ఈ డాల్ఫిన్స్ మనకి ఇండియాలో మరియు బంగ్లాదేశ్ లో ఏ నదులలో అంటే గంగా నదిలో, బ్రహ్మపుత్ర, మేఘన నది, కర్ణపులి సింగు నదీ వ్యవస్థలు, నేపాల్లో ఉన్నటువంటి సప్తకోశి, కర్మాలి నదులు, ఇవన్నీ కూడా నదుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ నదులలో ఈ గంగా నది డాల్ఫిన్స్ అనేవి విస్తరించి ఉన్నాయన్నమాట. ఓకేనా, మరి మన దేశంలో స్పెషల్ గా ఎక్కడెక్కడ ఉన్నాయంటే అస్సాం, యూపీ, ఎంపీ, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ఈ గంగా నది డాల్ఫిన్స్ అనేవి వ్యాపించి ఉన్నాయన్నమాట. మరి ఇవి ఎక్కడ నివసిస్తాయి అంటే లోతైనటువంటి మడుగులు, నదీ సంగమ స్థానాలు, నదులు మలుపు తిరిగే ప్లేసెస్ లో ఇవి నివసిస్తాయి. ఈ గంగా డాల్ఫిన్ల సంఖ్య అనేది 5,000 దాకా ఉందన్నమాట. కాలక్రమంలో వాటి సంఖ్య 65% తగ్గిపోయింది. సో అంతర్జాతీయ ప్రకృతి వనరుల సంరక్షణ సంస్థ అంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, సో ఇది ఏం చేసింది అని అంటే ఈ డాల్ఫిన్ ఉంది కదా గంగా డాల్ఫిన్ ని ప్రమాదంలో పడిన జాతిగా కూడా ఇది పరిగణించింది అనమాట IUCN. అట్లాగే గంగా డాల్ఫిన్ ని వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 1 లో ఉంచి పులితో సమానంగా దానికి రక్షణ నిబంధనలు వర్తింపజేశారనమాట. సో ఇది మనకి ఏంటి ఎన్విరాన్మెంట్ లో వస్తుంది వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి. ఆ చట్టంలో షెడ్యూల్ 1 లో దీన్ని ప్రమాదకరమైన జంతువుగా అంటే దానికి ప్రమాదం పొంచి ఉండే జంతువుగా దీన్ని పరిగణించడం జరిగింది. అట్లాగే మరి నది సముద్ర డాల్ఫిన్ల యొక్క సంరక్షణ కోసము అంటే నదులని సముద్ర డాల్ఫిన్ల సంరక్షణ కోసం 2021లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ ని కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ ప్రారంభించింది అనమాట. సో మనకు తెలుసు కదా ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, అట్లాగే సేమ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే దాన్ని 2021లో కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ ప్రారంభించిందనమాట. మరి వీటిని సంరక్షించడానికి 1991లో బీహార్లో విక్రమశిల శాంక్చురీ కూడా ఏర్పాటు చేశారనమాట. వీటిని ఈ డాల్ఫిన్స్ సంరక్షించడానికి బీహార్లో విక్రమశిల శాంక్చురీని కూడా ప్రారంభించారు. మరియు ఇవి ఇంకా వాటిని ఎక్కడెక్కడ సంరక్షిస్తున్నారు అంటే చంబల్, హస్తినాపూర్ అభయారణ్యము మరియు సుందర్బన్స్, కజీరంగా నేషనల్ పార్క్, వీటిలో కూడా ఈ డాల్ఫిన్స్ ని సంరక్షిస్తున్నారనమాట. అట్లాగే గంగా డాల్ఫిన్ ని జాతీయ జల జంతువు అంటే నేషనల్ అక్వాటిక్ యానిమల్ గా 2010లో కేంద్రం ప్రకటించిందనమాట. సో ఎప్పుడు ప్రకటించింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆసియాలోని తొలిసారిగా జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ పాట్నాలో 2021లో ప్రారంభించారు. ఓకేనా, అంటే ఆసియాలోనే తొలి రీసెర్చ్ సెంటర్ ఎక్కడ అంటే పాట్నాలో 2021లో. మరి ఇవి తగ్గడానికి గల కారణాలు ఏంటి అంటే నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గడం వల్ల ఆవాసాలు కూడా ధ్వంసం, వాటికి కావాల్సినటువంటి ఆవాసాలు ధ్వంసం కావడము. నెక్స్ట్ డాల్ఫిన్స్ వేటినైతే తింటాయో ఆ చేపల్ని వేటాడడము. నెక్స్ట్ పొలాలు ఉంటాయి కదా పక్కనే, ఆ పొలాల నుంచి వచ్చేటువంటి రసాయనాలు అంటే కెమికల్స్. నెక్స్ట్ చేపల వలల్లో డాల్ఫిన్లు చిక్కడము, ఆనకట్టలు కట్టడము, పరిశ్రమలు, జల విద్యుత్ కట్టడాలు, నౌకలతో తలెత్తే ధ్వని కాలుష్యం అంటే నౌకలు దాంట్లో ప్రయాణించినప్పుడు దాంట్లో నుంచి సౌండ్స్ వస్తాయి కదా, ఆ ధ్వని కాలుష్యం వల్ల కూడా ఈ డాల్ఫిన్ సంఖ్య తగ్గుతుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే ఇటీవలే బ్రహ్మపుత్ర ఉపనది అయినటువంటి కుల్సీలో అంటే బ్రహ్మపుత్ర ఉపనది ఏంటి అంటే కుల్సీ అనమాట. అందులో గంగా నది డాల్ఫిన్ కి ప్రత్యేకమైన సాంకేతిక ట్యాగ్ అంటే ఎందుకంటే వీటి సంఖ్య తగ్గిపోతుంది కదా, సో కాబట్టి అసలు వీటిని రీసెర్చ్ అంటే వీటిని పరిశీలించడం కోసం వాటికి ప్రత్యేకమైన సాంకేతిక ట్యాగ్ అనేది అమర్చారనమాట. ఒక ఉపగ్రహం సహాయంతో వాటి కదలికలు మనం గమనించడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది సాంకేతిక ట్యాగ్. అట్లాగే గంగా నది డాల్ఫిన్ అనేది ఈ జీవుల్లో 90% మన దేశంలో కనిపిస్తుంది. గంగా నది ఆవరణ వ్యవస్థలో డాల్ఫిన్ నిర్వహించే పాత్ర అనేది అడవులలో పెద్ద పులి పాత్రను పోలి ఉంటుంది. అంటే గంగా నదిలో డాల్ఫిన్ ఏ పాత్ర అయితే పోషిస్తుందో అది అడవుల్లో పెద్ద పులి పాత్రను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని గంగా నది పెద్ద పులి అని అంటారు. టైగర్ ఆఫ్ గ్యాంజెస్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి షాందార్ IIT హైదరాబాద్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే ఈ IIT హైదరాబాద్ అనేది 4th ప్లేస్ లో నిలిచిందనమాట. అంటే వీళ్ళొకటి సోషల్ మీడియాలో నో యువర్ ఇన్స్టిట్యూట్ అండ్ సక్సెస్ స్టోరీస్ ఈ 2 విభాగాల్లో కూడా సోషల్ మీడియాలో ప్రచారం దీనికి కల్పించారనమాట.
సో దాంట్లో ఏంటి అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇది 4th ప్లేస్లో ఉంది ఐఐటి హైదరాబాద్. మరి ఫస్ట్ ప్లేస్లో ఏముంది అంటే ఐఐటి ముంబై, ఐఐటి మండి అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎస్పీఏ విజయవాడ 3rd ప్లేస్లో ఉంది. మన ఐఐటి హైదరాబాద్ అనేది 4th ప్లేస్లో ఉంది. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది. సో మీకు కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది అని అనిపించేది మీరు ఒక లైక్ ద్వారా నాకు తెలియజేయండి, ఒక కామెంట్ ద్వారా కూడా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.